అంతేకాదు అమరావతి రైతులకు సంబంధించిన అంశంలో కోమటి జయరాం వాళ్ళకు అన్ని రకాలుగా సహాయం చేశారు. ఆర్థిక సహాయం కూడా చేశారు. న్యాయపరమైన సహాయం కూడా చేశారు అని చెప్తున్నారు. అమరావతి రైతుల ఆందోళన సమయంలో మీరు చైర్‌లో ఉన్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఆ సమయంలోనూ కలిసి అమరావతి రైతులకు సంబంధించిన అంశం పైన మీతో ఆవేదన పంచుకున్నారనే విషయాన్ని చెప్పారు. సో, కోమటి జయరాం అనే వ్యక్తి తెలుగుదేశం పార్టీ విజయం కోసం, అప్పుడున్న ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం కోసం, తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు జైల్‌లో ఉన్నప్పుడు ఆయన పడ్డ ఆవేదన అదంతా కూడా మీరు కళ్ళారా చూశానని చెప్తున్నారు. చీఫ్ జస్టిస్ చైర్‌లో కూర్చొని కూడా మీరది చూశాను అనే మాట మీరే చెప్తున్నారు. అంటే మీరు ఆ ఇన్సిడెంట్స్ అన్నీ జరిగినప్పుడు మీరు ఆ పదవిలో ఉన్నారు. మీరు ఆ పదవిలో ఉన్నప్పుడే వాళ్ళంతా వచ్చి మీతో షేర్ చేసుకున్నారు. యాస్ ఫర్ యూ మీరు చెప్పిన మాటల ప్రకారం. ఆ పదవిలో కూర్చున్న వ్యక్తి ఇటువంటి రాజకీయపరమైన అంశాలపైన విని, వాళ్ళకో సలహాలో, సూచనలో చెప్పి, వాళ్ళకి అపాయింట్‌మెంట్‌లిచ్చి ఇటువంటి పరిస్థితి ఉండొచ్చా?